హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం రెగ్యులర్గా చేసే మురుకులు కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా చూపించబోతున్నాను. కేవలం బియ్యం పిండి పెరుగుతో ఇలా మురుకులని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా మనకి స్వీట్ షాప్ స్టైల్లో చాలా బాగుంటాయండి. మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని దీంట్లో నేనైతే సుమారుగా 1 కప్ వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. 1 కప్ బియ్యం పిండి తీసుకొని దీంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఓమని యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. కొంచెం రెడ్ చిల్లీని యాడ్ చేసుకోండి, కారాన్ని. సో దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మసాలా అనేది పిండికంతా పట్టేటట్టు ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో పుల్లటి పెరుగుని 1 కప్ తీసుకోండి. నేనైతే 1 కప్ పిండికి 1 కప్ పెరుగుని తీసుకుంటున్నాను. నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో పెరుగు అనేది ఎక్కువ అవైలబుల్లో లేకపోతే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి కలుపుకోవచ్చు, పిండి అనేది గట్టిగా ఉన్నప్పుడు అలా. సో 1 కప్కి 1 కప్ పెరుగుని తీసుకొని ఇలా కంప్లీట్గా కలిపేసుకొని మెత్తగా పిండిని తీసుకోవాలి. ఇలా కొంచెం తక్కువ అయితే నేను పెరుగునే యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర పెరుగు అనేది అవైలబుల్లో లేకపోతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా పిండి ముద్ద అనేది సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు పిండిని పర్ఫెక్ట్గా కలుపుకున్నట్లయితే మనకి ఎలాంటి రెసిపీ అయినా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో పిండి అనేది ఇలా సాఫ్ట్గా కలిపేసుకొని తీసుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక పిండి ముద్ద అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఈ పిండి ముద్దల నుంచి కొంచెం కొంచెం పిండి అనేది తీసుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని మనం మురుకుల గొట్టాన్ని తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇలా ఒత్తి తీసుకోవాలి. ఇలా ఒత్తి తీసుకున్నాక దీన్ని మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాయా లేదా అని కొంచెం పిండి ముద్దని వేసి చూస్తే మనకి పర్ఫెక్ట్ వేగినట్లయితే ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయినట్లండి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మనకి మురుకులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే ఇలా డైరెక్ట్గానే ఒత్తుకుంటున్నాను. సో మీకు ఇలా డైరెక్ట్గా చేయడం రాని వాళ్ళైతే ఒక గంటె మీదనో దేని మీదైనా ఒక చిన్న ప్లేట్ మూత లేదా దేని మీద అయినా సరే చేయొచ్చు. సో ఇలా టర్న్ చేసుకొని కాల్చుకొని తీసుకోవాలి. సో క్రిస్పీగా ఫ్రై అయ్యాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మీకు డైరెక్ట్గా చేయడం రాని వాళ్ళ కోసం నేను ఇలా చూపిస్తున్నానండి. చిన్న ప్లేట్ లేదా నేనైతే ఇలా గంటెనే తీసుకొని వేసుకున్నాను. ఇలా ఒక గంట మీద వేసుకొని ఇట్లా వేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీకు డైరెక్ట్ చేయడం రాని వాళ్ళు ఫస్ట్ టైం అయితే ఈ టిప్స్ని పాటించి చేసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో వీటిని కూడా టర్న్ చేసుకొని 2 వైపులు కాల్చుకొని తీసుకోవాలి. సో గంటెతో కాకుండా మీ దగ్గర ఇలాంటిది ఉన్నా సరే మనకి ఆయిల్ అనేది ఎక్కువ రాకుండా చాలా సింపుల్గా ఇలా తీసినట్టయితే మురుకులు ఆయిల్ అనేది ఎక్కువ పట్టకుండా ఇలా ఆయిల్ అనేది ఎక్కువ పట్టకుండా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మనకి ఎప్పుడైనా స్నాక్స్లా కావాలన్నా ఎలాంటి పండుగలకైనా సరే రెగ్యులర్గా చేసే మురుకులు కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూశాను. చాలా బాగా వచ్చాయండి. మీరు ఒకసారి ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. మనం ఎంతో రుచికరమైన కేవలం బియ్యం పిండి పెరుగుతో మురుకులు ఎలా చేయాలో చూసేసాం కదా. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.